వర్త్ వర్మ వర్త్ ఈ టోర్నమెంట్ మొత్తంలో ఏదో ఒక మ్యాచ్ నువ్వు సింగిల్ హ్యాండెడ్గా గెలిపిస్తావని నాకు తెలుసువే తిలకు. కానీ అది ఇలా ఫైనల్ మ్యాచ్లనే గెలిపిస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 20 రన్లకు 3 వికెట్లు పడ్డప్పుడు ప్రెజర్ సిచ్యువేషన్లో వచ్చి 69 రన్స్ కొట్టి పాకిస్తాన్ని 69 యాంగిల్లో మింగి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచినావు చూడు. ఏషియా కప్ చరిత్రలో నీ ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్గా నిలిచిపోతుందివే. ఎప్పుడైతే దన్న వికెట్లు పడతాయో, ఎక్కడైతే అన్ని మ్యాచ్ల కంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుందో, ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరిగా ఓడిపోతాం కావచ్చని భయపడుతుంటారో, అప్పుడు మ్యాచ్లు గెలిపించడానికి వచ్చేటోడే ఈ తిలక్ వర్మ. కరెక్ట్ చెప్పినావు తిలక్ తమ్ముడు. ఈ మ్యాచ్ కనుక ఓడిపోయేది ఉంటే మన పరువు మొత్తం పోయేది. గా పాకిస్తాన్ ఓడిపోతే వాళ్ళకి పోయేదేం లేదు. వాళ్ళు ఎట్లయినా ఓడిపోతారని ప్రపంచం మొత్తం తెలుసు. కానీ మనం మాత్రం ఫైనల్కి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వచ్చినాం. పాకిస్తాన్ని 2 సార్లు ఓడించినాం. లాస్ట్కి వచ్చి ఈ ఫైనల్ ఓడిపోయేది ఉంటే వామ్మో ఆ ఊహే భయంకరంగా ఉన్నది. అయ్యర్ని కూడా పక్కకు పెట్టి నిన్ను సెలెక్ట్ చేసినందుకు న్యాయం చేసినావు తమ్ముడు. అదేంది తిలక్ బ్రో, కరెక్ట్గా 69 రన్స్ నాట్అవుట్. నువ్వు పాకిస్తాన్ టీంకి ఏదో చెప్పాలనుకుంటున్నావు సింబాలిక్గా. ఫస్ట్ 2 మ్యాచ్లల్లో యాంగిళ్ళు వేరే, కానీ ఫైనల్ మ్యాచ్ అంటే ప్రత్యేకంగా ఉండాలి కదా. అందుకే 69 రన్స్ కొట్టి వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇచ్చిన. ఫకర్ భయ్యా, నేను కష్టపడి 57 రన్స్ కొట్టినా, నువ్వు 46 రన్స్ కొట్టినావు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సగం మ్యాచ్ ఆల్రెడీ మనం గెలిపించిచ్చినావు. అయినా కింద వచ్చిన ఏ పీకుడు కూడా 10 రన్లు కూడా చక్కగా కొట్టకుండా మన మ్యాచ్ మింగిచ్చిళ్ళు. లాస్ట్ ఆదివారం కూడా గిదే జరిగింది. మనం మంచి స్టార్ట్ ఇచ్చినాం, వాళ్ళు మింగిచ్చిళ్ళు. మనోళ్ళకి ఏడ ఆట తమ్ముడు. ఆడమంటే బాల్ ఒత్తుతారు, లేకుంటే క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతారు గంతే. ఓ దిక్కు బుమ్రా బౌలింగ్లో కష్టపడి మనం అవుట్ కాకుండా ఇన్నింగ్స్ బిల్డ్ చేసి మంచి స్టార్ట్ ఇస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వచ్చినోడు వచ్చినట్టు అవుట్ అయిపోతారు. చూసావా రిజ్వాన్ భాయ్, అదే మనం కనుక ఇవాళ ఆడేది ఉంటే స్కోర్ ఈజీగా 170, 180 పోతుండే, మనం మ్యాచ్ గెలుస్తుండే. పోనీ తీవే బాబరు, గాడిదలకేం తెలుస్తుంది గంధపు చెక్కల వాసన, పందులకేం తెలుస్తుంది పాండ్స్ పౌడర్ వాసన. మనకంటే ఫాస్ట్గా ఆడతారు అని పట్టుకొచ్చిన ప్లేయర్లు అందరికంటే ఫాస్ట్గా అవుట్ అయ్యి ముందే పెవిలియన్కి పోతారు. అసలు మన కెప్టెనే అందరికంటే పెద్ద బొక్కా రిజ్వాన్ భాయ్. అసలు ఎట్లా కెప్టెన్సీ చేస్తాడో, బ్యాటింగ్ ఎట్లా చేస్తాడో ఆయనకే అర్థం కాదు. మనల్ని తీసి గివీలనా పట్టుకొస్తే. ఏం బాధపడకులివే, మీరు కాదు మీ తాతలు ఉన్నా కానీ ఈ మ్యాచ్ మేమే గెలిచేటోళ్ళం. అయినా దూబే ఆడిన మ్యాచ్ ఓడిపోయినట్టు చరిత్రనే లేదు. నేను ప్లేయింగ్ లెవెల్లో ఉన్నాక మ్యాచ్ గెలుస్తామని మీరెట్లా అనుకున్నారువే? నా బాడీ చూసిల్లు కదా, బీపీ లేచిందంటే సంకల పెట్టి పిసుకుతా అందరినీ. దూబే తమ్ముడు, మ్యాచ్ నువ్వు ఉన్నందుకు గెలవలే, నువ్వు కష్టపడి ఆడినావు కాబట్టి గెలిచినావు. పవర్ ప్లేలో టైట్గా బౌలింగ్ చేసినావు. తర్వాత బ్యాటింగ్కి వచ్చి 22 బాళ్ళల్లో 33 రన్స్ కొట్టి తిలక్ వర్మతోని 60 రన్ల పార్ట్నర్షిప్ చేసి వారు 1 సైడ్ చేసి పడేసినావు. ఎక్సలెంట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ దూబే తమ్ముడు. దూబే బ్రో, ఒకసారి వన్డే వరల్డ్ కప్లో గిట్లనే నేను ఇంజురీ అయ్యి బయటికి పోతే మనోళ్ళు ఫైనల్ ఓడిపోయాళ్ళు. మళ్ళీ గదే ఎక్కడ రిపీట్ అవుతుందో, ఇంజురీ అయ్యి బయట కూర్చున్నా అని మస్తు బాధపడ్డా. కానీ నువ్వు పవర్ ప్లేలో నా లెక్కనే బౌలింగ్ చేసుడు, తర్వాత స్టాండర్డ్గా బ్యాటింగ్ చేసుడు చూసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎక్సలెంట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ దూబే బ్రో. చెప్పిన కదా పాండ్యా భాయ్, నేను అమరుణ్ణి. నేను టీంలో ఉన్నాక మనల్ని ఓడించుడు ఎవ్వని వల్ల అయ్యే పని కాదు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్లో మన ఇద్దరం కలిసి ఆడబోయే ఆటకి అందరికి బ్యాక్ కావాలి, అదే మన టార్గెట్. ఐఆమ్ వెయిటింగ్ దూబే బ్రో. సల్మాన్ బ్రో, 3 రాత్రులు ముగిసిపోయినాయి. ప్రతి ఆదివారం వచ్చి మిమ్మల్ని మింగుడు అలవాటైంది. నెక్స్ట్ ఆదివారానికి మింగడానికి మీరు ఉండరన్న విషయాన్ని ఊహించుకుంటేనే భయం అవుతుందివే. ఈ 3 ఆదివారాలు మీరు మింగిన మింగుడికి ఇంకోసారి ఆదివారం అంటేనే భయం అవుతుంది. నెల రోజుల నుంచి ఆదివారం వస్తుందంటే భయం అయింది. ఇప్పుడు రిలాక్స్ ఉన్నది. నెక్స్ట్ ఆదివారం ఏం బాధ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మనం T20 వరల్డ్ కప్లో ఆడబోయేటప్పుడు కూడా మన షెడ్యూల్ని కరెక్ట్గా ఆదివారం వచ్చేటట్టే సెట్ చేయమని మన షాబాయికి చెప్తుంది. మీరు ఆదివారమే పెట్టుకోవాలి, శనివారమే పెట్టుకోవాలి. ఈ ఏషియా కప్లో ఆడిన ఆటకి ఎట్లైనా నన్ను తీసి మింగుతారు. ఇక నాకు ఈ టీంకి ఏ సంబంధం లేదు. ఇది ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా గెస్ చేసినావు సల్మాన్ తమ్ముడు. మనం ఈ ఏషియా కప్ ఫైనల్లో ఓడిపోయినందుకు, ఈ ఇండియాతో 3 సార్లు మింగించుకున్నందుకు ఫస్ట్ బలి కాబోయేది నువ్వే. ఇక నిన్ను ఎట్లయినా మన టెస్ట్ టీంకి ట్రాన్స్ఫర్ చేస్తారు, నువ్వు గానే ఆడుకోవాలి. ఇక వన్డేకి T20లకు నీకు సంబంధం ఉండదు. ఈ వన్డేలు T20లు ఆడి ఫ్యాన్స్తోని మింగులు తినుడు కంటే సప్పుడేగా నేను పోయి టెస్ట్ మ్యాచ్లో ఆడుకుంటా దీపయ్యా. ఏంది అభిషేక్ తమ్ముడు, అన్ని మ్యాచ్లు మంచిగా ఆడి కరెక్ట్ ఫైనల్ మ్యాచ్లో హ్యాండ్ ఇచ్చినావు. అప్పటికీ అందరు అనుకుంటూనే ఉన్నారు లా ఆఫ్ యావరేజెస్ ప్రకారం ఈ మ్యాచ్లో అభిషేక్ తొందరగా అవుట్ అవుతాడని. ఏదో మన వర్మ తమ్ముడు కరెక్ట్ టైంకి వచ్చిండు కాబట్టి మనం బతికిపోయినాం. నేనైనా అన్ని మ్యాచ్లు మంచిగా ఆడి ఒక్క మ్యాచ్లో హ్యాండ్ ఇచ్చిన అన్న. నువ్వు ఒక్క మ్యాచ్లో తప్ప అన్ని మ్యాచ్లలో హ్యాండ్ ఇచ్చినావు. ఏదో నీ లక్ మంచిగా ఉన్నది కాబట్టి గిల్లు బ్రో కూడా తొందరగా అవుట్ అయ్యిండు. అదే గిల్లు కనుక మంచిగా ఆడేది ఉంటే ఈ పాటికే నీ కెప్టెన్సీ గిల్లుకు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఉండేది. అభిషేక్ తమ్ముడు మంచి ఇంటెలిజెంట్ బాయ్. సప్పుడేక చాడుకొని పోయినా కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తానట్టున్నాడు.
ఏంది గిల్ తమ్ముడు, ఇంకా స్కై ఫెయిల్ అయినప్పుడే నువ్వు మంచిగా ఆడేది ఉంటే కెప్టెన్సీ నీకు తొందరగా ట్రాన్స్ఫర్ చేస్తుండే కదా. వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలే. వెనకకెళ్ళి అయ్యరత్తిగా మనం ఏం చేయలేం. ఈ సిరీస్లో లక్ నాకు అనుకూలించలేదు గంభీర్ అన్న. నెక్స్ట్ సిరీస్లో చూసుకుందాం తీయగా. వాళ్ళని గెలకకువే రాఫు అని చెప్పిన. అయినకుంటా గెలికినావు. బౌలింగ్ పిచ్ అని కూడా చూడకుండా నీ గువ్వల గుణపం దింపిర్రు. నువ్వు వేసిన 3.4 ఓవర్లలోనే నీతో హాఫ్ సెంచరీ కొట్టించిల్లు. అందరు బౌలర్లల్లా 5-7 ఎకనామీ రేట్ ఉంటే నీ బౌలింగ్లో మాత్రం 13 ఎకనామీ రేట్తో చంపిల్లు. ఇక మన టీంలోకి వెళ్ళి ఫస్ట్ వేసేది నన్నైతే సెకండ్ వేయబోయేది నిన్నే. అప్పుడెప్పుడో విరాట్ కోహ్లీ అన్న కొట్టిన దెబ్బ నుండి తేరుకొని కంబ్యాక్ చేయడానికే ఇంత టైం పట్టింది. ఇక ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కొట్టిన దెబ్బకి ఎప్పుడు కంబ్యాక్ ఇస్తానో తెలిసేటట్టే లేదు. కంబ్యాక్ ఎక్కడిది తమ్ముళ్ళు. ఇక మీ ఇద్దరు కలిసి అండర్ గ్రౌండ్కి మింగేళ్ళి మళ్ళీ పాకిస్తాన్ ఫ్యాన్స్కి కనబడకుల్లి. కనబడితే వాళ్ళు కూడా మీ గువ్వల గుణపం దింపుతారు. ఫరాన్ అన్న, మొన్నటి మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టినాక గన్ను సెలబ్రేషన్ చేసుకున్నావు కదా, ఈ మ్యాచ్లో చేయలేదేంది? భయపడ్డావా? లేకపోతే ఆల్రెడీ మరి వాళ్ళ నా పేరు ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చిల్లు. అసలే ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి వీళ్ళతో మింగించుకునేదే పైసల కోసం. వచ్చిన పైసలన్నీ ఇంకా ఫైన్లతోనే పోతే నేనెట్లా బతకాలిగా? అందుకే సైలెంట్గా నా పని ఏదో నేను చేసుకున్నా. ఇప్పుడు నా పైసలు సేఫు, రన్స్ కొట్టినా కాబట్టి నా ప్లేసు సేఫు. అయినా నువ్వేంది సైము, ఈసారి డక్అవుట్ కాలేదు? గట్లయితే ఎట్లా చెప్పు, నీ ఫ్యాన్స్ మస్తు డిసప్పాయింట్ అయ్యారు. ఏం చెప్తాం కుల్దీప్ భయ్యా, నువ్వు వేసిన బౌలింగ్ అట్లున్నది. ఫస్ట్ మ్యాచ్లో బొక్క పెట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచినావు. ఈ సెకండ్ మ్యాచ్లో కూడా డేంజరస్గా పెట్టినావు పెద్ద బొక్క, 4 వికెట్లు తీసి. అట్లుంటుంది మరి మనతోని. నేనుండగా మ్యాచ్ గెలవనిస్తానా మిమ్మల్ని? ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కుల్దీప్ తమ్ముడు. మనం వీళ్ళతోని గెలిచిన 3 మ్యాచ్లల్లా 2 నువ్వు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినావు. వాస్తవం చెప్పాలంటే నువ్వు కనుక 4 వికెట్లు తీసి ఉండకపోతే మనం ఈ మ్యాచ్ గెలుచుడు కష్టమై ఉండేది. ఏంది కుల్దీప్ బ్రో, నువ్వు మొత్తం 17 వికెట్లు తీస్తే అలా 8 వికెట్లు మాయే ఉన్నాయి. మమ్మల్ని మింగడానికి కొత్తగా నువ్వు కానీ తలుగుకున్నావా? అట్లుంటుంది మరి మనతోని. సిరీస్లోనే హయ్యెస్ట్ వికెట్ టేకర్ 17 వికెట్లు తీసిన. నా తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నోడు జస్ట్ 10 వికెట్లు తీసిండు. డిఫరెన్స్ చూసుకోవాలి. శాంసన్ 20 రన్లకు 3 వికెట్లు పడ్డప్పుడు నువ్వు తిలక్ వర్మతోని 57 రన్ల పార్ట్నర్షిప్ చేసినావు. మనం మ్యాచ్ గెలవడానికి మెయిన్ రీజన్ తిలక్ వర్మతోని నువ్వుగా దూబే చేసిన పార్ట్నర్షిప్లే. ఎక్సలెంట్ బ్యాటింగ్ శాంసన్. రన్ రేట్ పెరుగుతుంది, ఎట్నో గట్ల 6లు కొడదామన్న ఉద్దేశంతో అవుట్ అయినా. లేకుంటే వాళ్ళకు సినిమా చూపిస్తుండే. ఆట వచ్చినోడు ఏ పొజిషన్లో అయినా ఆడతాడని ప్రూవ్ చేసినావు. వెరీ గుడ్ శాంసన్. రింకు తమ్ముడు, ఆడక ఫైనల్ మ్యాచే ఆడినావు. అల్లా కూడా నీకు దొరికింది ఒకటే బాలు. గదే బాల్ని 4 చంపి గెలిపించినావు. మనం ఏసియా కప్పు నీ చేతుల మీదగానే గెలుస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవే. 4 రన్లు కాదు 40 రన్లు ఉన్నా కొట్టి గెలిపించేటోన్ని. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. బాయ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీకు కూడా మనలాగా కార్టూన్ స్పూఫ్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే, సో ఇట్లా చేయాలన్న ట్యూటోరియల్ వీడియోస్ అయితే చేసిన. సో చిన్న కోర్స్లా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. ఇక నిన్న ఫైనల్ మ్యాచ్ అనుకున్నంత ఈజీగానైతే లేదు. టఫ్ ఫైట్ ఇచ్చారు. ముఖ్యంగా మన తెలుగోడు తిలక్ వర్మ స్టాండౌట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలిపించిండు. ఇక నిన్నటి మ్యాచ్ గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.